నవ్వు ఆపుకుంటున్నారు కదా. హలో నమస్తే, అందరు బాగున్నారా? నా కన్సిస్టెన్సీని మన వాళ్ళందరూ మెచ్చుకుంటున్నారు, అందుకే మధ్యలో ఒకరోజు బ్రేక్ ఇచ్చా. ఈరోజు అయితే లాస్ట్ డే ఇన్ టులుం, ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము. ఎలా తింటుందో చూడండి ఫ్రెండ్స్, ద గ్రేట్ ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్. మెక్సికోలో మీరు ఇంకొక థింగ్ అవేర్ ఉండాల్సింది ఏంటి అంటే, మీకు ఈ గువానాస్ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి. కొంచెం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అలా జాగ్రత్తగా ఉండాలి, కొంచెం దిక్కులు చూసుకుంటూ ఎక్కడే ఉన్నాయా అని చూసుకుంటూ నడవాలి. మేము ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి 2.5-3 అవర్స్లో చిచెన్ ఇట్జా అనే ఒక హిస్టారిక్ ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. బాయ్ గాయ్స్. ఈ బాబు బాయ్ గాయ్స్. బాయ్ బాబు. బాయ్ బేబీ. హాయ్ అబ్బు. హాయ్ అమ్మా. ఎవరు లేరా వెనకాల? ఇంకా తులంలో ఎయిర్బిఎన్బి వెకేట్ చేసి మేమందరం ఇంకా స్టార్ట్ అయ్యాము. ఈ బాబు మంచిగా మా ఆయన దగ్గర కూర్చున్నాడు ఫ్రంట్ సీట్లో. అలానే ఒక 1.5 అవర్స్ సేపు పడుకొనే ఉన్నాడు హాయిగా. మధ్యలో ఒక గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగాము. వెళ్తూ ఒక 2 అవర్స్ ట్రావెల్ చేసిన తర్వాత నేను ఇక్కడ రోడ్ అవి చూపిస్తున్నాను. సేమ్ మన ఇండియా లాగానే ఉన్నాయి సైడ్కి ఎవ్రీథింగ్. నాకైతే ఇండియానే గుర్తొచ్చింది. మాకైతే ఈరోజు ప్లాన్ ఏంటి అంటే, ఆ హిస్టారిక్ ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచి ఇంకొక 1.5 అవర్ పడుతుంది. అది క్యాన్కూన్ అనమాట. అక్కడ మేము ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాము. చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, మెక్సికో ట్రావెల్ చేయడానికి సేఫా అని. మెక్సికోలో కూడా అన్ని చోట్ల ఉన్నట్టే క్రైమ్ రేట్ ఎక్కువ ఉంది, దొంగతనాలు మోసాలు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మేము గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాము కాబట్టి మాకైతే చాలా సేఫ్గా అనిపించింది. మేము చాలా ఎవ్రీ మూమెంట్ని ఎంజాయ్ చేసాము. మాకు ఇంకా ఎయిర్బిఎన్బి తీసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజ్ అనిపించింది ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ ఇంక్లూజివ్ రిసార్ట్స్. ఇన్ కేస్ మీరు సింగిల్ ఫ్యామిలీ, ఇద్దరు కిడ్స్, ఇలా కిడ్స్తో వెళ్తున్నారు అంటే ఆల్ ఇంక్లూజివ్ రిసార్ట్స్ బెటరు, సేఫ్గా ఉంటాయి. మేము రిసార్ట్స్ చూసాం కానీ మాకు కిడ్స్కి ఫుడ్ ప్రాబ్లం అవుతుంది అనిపించింది. 4 కిడ్స్ ఉన్నారు, వాళ్ళకి వాళ్ళు తినే ఫుడ్ని ఫీడ్ చేయడం అనేది మా మెయిన్ ప్రయారిటీ ఉండే. సో మేము ఎక్కడికి వెళ్ళినా కానీ కుక్ చేసుకొని తిన్నాము. అండ్ ఆల్సో రెస్టారెంట్స్ కూడా ఎక్స్ప్లోర్ చేసాము. సో మాకు సాటిస్ఫైగా అనిపించింది అండ్ కిడ్స్కి కూడా సాటిస్ఫైడ్గా అనిపించింది. లాస్ట్ వీడియోలో ఈ బాబు చికెన్ తిని మూతి తుడుచుకోలేదని, నేను ఎత్తుకోలేదని అనుకున్నారు చాలా. లాస్ట్లో చూపించలేదు ఈ బాబుని ఎత్తుకున్నది, కానీ నేను అలా ఏం లేదండి, అది జస్ట్ జోక్ అంతే వీడియోలో. గ్యాస్ స్టేషన్ దగ్గరకు వచ్చి నేను స్నాక్స్ అవి ఎలా ఉంటాయని చూస్తున్నాను. అన్నీ స్పానిష్లోనే ఉంటాయి. ఇక్కడ లాంగ్వేజ్ మాత్రం ట్రాన్స్లేటర్ లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. స్నాక్స్ అన్నీ మనకు తెలిసినట్టే ఉన్నాయి కానీ తెలీదు, దాని పేర్లు ఏంటో తెలీదు. లేస్కి కూడా సబ్రీటాస్ అనేదో డిఫరెంట్ నేమ్స్ పెట్టారు. ఈ స్నాక్స్ దగ్గర ఇవన్నీ ప్రాబ్లం ఏం అవ్వలేదు, కానీ మెయిన్గా పీపుల్తో కమ్యూనికేట్ చేసేటప్పుడు మాత్రం ట్రాన్స్లేటర్ డెఫినెట్లీ ఉండాలి. వాళ్ళు ఒక్కొక్కసారి ఇంగ్లీష్ మాట్లాడుతున్నా కూడా మనకు అర్థం కాదు, మన ఇంగ్లీష్ వాళ్ళకు అర్థం కాదు. ఇక్కడ ఐస్ క్రీమ్స్, స్నాక్స్ అన్నీ కొన్న తర్వాత మేము మళ్ళీ ట్రావెల్ చేసి చిచెన్ ఇట్జా దగ్గరికి అయితే వచ్చేసాము. ఆన్ టైంకే వచ్చేసాము. మేమంతా మెక్సికో ట్రిప్ ప్లాన్ చేసినప్పుడే ఈ ప్లేస్కి రావాలి అని అందరం ఫిక్స్ అయిపోయాము. ఎందుకంటే ఇది వరల్డ్ వండర్స్లో ఒకటి అంటారు. ఫ్రంట్లోనే టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ ఈచ్ పర్సన్కి $36 పడుతుంది టికెట్స్ కొనుక్కోవాలి. టికెట్స్ కొని వాళ్ళు స్కాన్ చేసి లోపలికి అలో చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ అలా నడుచుకుంటూ వెళ్తే మనకు అక్కడ పిరమిడ్ కనిపిస్తుంది. వెళ్ళే దారిలోనే మనకి బోల్డ్ అన్ని షాప్స్ పెడతారు, చిన్న చిన్న లోకల్ స్టాల్స్ లాగా పెట్టారు. టూరిస్ట్ ప్లేసెస్లో మనకి అక్కడ నుంచి మనం ఏమన్నా సర్వెనీర్స్ అలా తెచ్చుకోవాలి అనుకుంటే అక్కడ పెడతారు. ఇక్కడ మాట్లాడుతున్నది మా గైడ్. ఈయన అలా బుక్ రేస్ చేస్తాను, దాన్ని ఫాలో అవ్వండి అని చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడ బోల్డంతమంది జనాలు ఉన్నారు కాబట్టి మిస్ అయిపోకుండా ఆ బుక్ని చూసి నా దగ్గరికి రండి అని చెప్పి హ్యాండ్ లిఫ్ట్ చేసి పట్టుకున్నాడు అలాగా. ఇక వెళ్ళే దారిలో అయితే మయన్ కల్చర్కి సంబంధించిన బోల్డ్ అన్ని స్టాచ్యూస్, హ్యాండ్ బ్యాగ్స్, క్లాత్స్, హ్యాట్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇలా చాలా పెట్టారు. మేమైతే ఫస్ట్ పిరమిడ్ చూసిన తర్వాత మళ్ళీ రిటర్న్లో ఎలాగో ఈ దారిలోనే వస్తాం కదా, అప్పుడు చూద్దాంలే అని చెప్పి ఇప్పుడేం తీసుకోలేదు. మీకు మయన్ క్యాలెండర్ గురించి ఐడియా ఉందా? అదైతే ఇక్కడ నుంచే ఫామ్ అయింది. ఇప్పుడు నేను చూపించబోయే పిరమిడ్కి కూడా ఈ క్యాలెండర్కి సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటి అనేది చూపిస్తాను.
ఇక్కడ కనిపిస్తోంది కదా, ఇది ఆ పిరమిడ్. దీని పేరు వచ్చేసి ఎల్ క్యాస్టిలో అని కూడా అంటారు. ఆల్సో టెంపుల్ ఆఫ్ కుకుల్కాన్ అని కూడా అంటారు. ఈ పిరమిడ్ కి ఈచ్ సైడ్ 91 స్టెప్స్ ఉంటాయి. టోటల్ అన్ని కలిపితే 364 అవుతాయి. అండ్ పైన ఒక ప్లాట్ఫామ్ లాంటి స్టెప్ ఉంటుంది. అది టెంపుల్లోకి యాక్సెస్ చేయడానికి వీలుంటుంది. టోటల్ 365 ఉంటాయి. ఒక్కొక్క డేకి ఒక్కొక్క స్టెప్ అన్నట్టు. ఈ పిరమిడ్స్ మీద అప్పట్లో ప్రాణత్యాగాలు చేసేవాళ్ళంట. ఒక మూవీ చెప్తాను, అపోకలిప్టో అని, అది చూడండి కదా. వీళ్ళంతా ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్ లాగా గైడ్ చెప్పిందంతా వింటున్నారు. నాకైతే హాఫే అర్థమవుతుంది, ఎందుకంటే కొంచెం స్లాంగ్ డిఫరెన్స్ ఉంది, కొంచెం అర్థం అవ్వలేదు. అందుకే నేను ఫస్ట్ అయితే వ్యూని ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత దాని గురించి మొత్తం తెలుసుకున్నాను. అంటే మెయిన్ పాయింట్స్ అక్కడ తెలుసుకున్నాను, మిగతావన్నీ ఇంటికి వచ్చి చదివాను దాని హిస్టరీ గురించి. నాలా ఎంతమంది ఉంటారో నాకు తెలియదు, కానీ నాకు అదొక అలవాటు అనమాట. ఆ ప్లేస్కి వెళ్ళొచ్చిన తర్వాత దాని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతాను. మేము కరెక్ట్గా హాలిడేస్ చూసుకొని వెళ్ళాం కాబట్టి క్రౌడ్ కూడా చాలా ఉన్నింది. లక్కీగా ఆ రోజు వెదర్ ఫోర్కాస్ట్లో రెయిన్ ఉన్నింది, కానీ ఎక్కువ ఏం పడలేదు, లైట్గా అలా పడి వెళ్ళిపోయింది. మాతో అంబ్రెల్లాస్ కొనిచ్చి. 1 2 3 రెడీ 1 2 3 ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ చూపిస్తాను. ఇక్కడ క్లాప్స్ కొడితే ఒక సౌండ్ వినిపిస్తుంది, ఒక బర్డ్ సౌండ్ మీకు ఆ పిరమిడ్లో నుంచి వస్తున్నట్టు వినిపిస్తుంది. అది ఈ ఆర్కిటెక్చర్ యొక్క స్పెషాలిటీ. ఫస్ట్ అయితే అది విని నేను నిజంగా షాక్ అయ్యాను, వావ్ అని. అసలు అంతా మైండ్తో ఎలా చేస్తారో కదా. 2 3 4 అలా కొడదాము. ఆన్ కౌంట్ ఆఫ్ 3 3 2 1 గో. ఏమనిపించింది? నాకేం అనిపించలేదు. అదే సౌండ్ వస్తుంది. మీకు ఇలా ఆ ఫోటో దిగాలని ఎలా ఐడియా వచ్చింది? పాము తల మీద చెయ్యి పెట్టి ఫోటో తీయాలని ఐడియా మీకు రానందుకు సిగ్గుపడాలి. నాకు ఈ ఐడియా వచ్చిందని ఆలోచించే బదులు మీకెందుకు రాలేదని ఆశ్చర్యపడండి. సిగ్గుపడండి అని చెప్తున్నాడు. ఒక అద్భుతం దిగాను తెలుసా, పాము తల మీద ఫోటో పెట్టి దిగాను. మీకు how do you feel after seeing the 8th wonder? ఇంత పైకి ఉంది. మేబీ పూర్వ జన్మలో నేను కింగ్ అయి ఉంటాను. అక్కడ నేను స్వాట్ తీసుకొని ఇలా చేస్తూ ఉంటాను. ఓకే, ఏమన్నారు? వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. గైడ్ కొడితే భలే వస్తుంది. హౌ డు యూ ఫీల్ ఆఫ్టర్ సీయింగ్ ఇట్? మీరు అద్దప్ప వేరే ఆన్సర్ అయితే చెప్పారు. సో బ్యూటిఫుల్. యాక్చువల్లీ నేను ఇట్లాంటి ప్లేస్కి వస్తానని అనుకోలేదు. ఇట్ ఈస్ మోడబుల్ అంటే నాకు తెలియదు. అది స్క్రిప్ట్ చదువుతున్నట్టుంది అంకుల్. Thank you for this interview. It's an honor to interview you. You're very welcome. ఇలాంటి ఇంటర్వ్యూలు వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ టు మానస మహేంద్ర తెలుగు వ్లాగ్స్. మానస మహేంద్ర తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. Okay, so those are the 3. అవేవో డిఫరెంట్ సౌండ్స్ వస్తున్నాయి. కొన్ని సర్వ్నెట్స్ తీసుకొని తర్వాత మాకు బాగా ఆకలేస్తుంది, ఏం తినలేదు. అందుకే ఇక్కడ మేము వెజ్జెస్ తీసుకున్నాము. ఇవైతే సూపర్ ఉండే. అక్కడ అందరం ఆకలి మీద ఉన్నామో ఏమో, అసలు గబగబా తీసుకొని తినేసాము. తర్వాత మేము ఇంకా బయలుదేరాము. ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ ఏంటి అంటే, అక్కడ మేము ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాము. 2 hours పైనే పట్టింది మేము వెళ్ళడానికి. అంత చీకటి అయిపోయింది. మళ్ళీ ఎంట్రీ దగ్గర కాసేపు ఆపారు. ఇలా చాలా నస ఉండింది. అదంతా అయిపోయిన తర్వాత నేను ఒక మినీ ఎయిర్బిఎన్బి టూర్ అయితే చేశాను. నెక్స్ట్ ఉండబోయే ప్లేస్ది ఎలా ఉంటుందో నేను మీ అందరికి కూడా చిన్న గ్లిమ్స్ చూపిస్తాను. ఇది వచ్చేసి 4 BHK హౌస్, 3 floors ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అండ్ కిచెన్ ఉంటుంది. కిచెన్లో కూడా థింగ్స్ అన్నీ ఇచ్చారు మనం వండుకోవడానికి.
ఇది కిచెన్ అండ్ ఆ పక్కనే ఒక బెడ్రూమ్ ఉంటుంది కింద. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ నాకు నచ్చింది ఏంటి అంటే మొత్తం గ్లాసెస్తోనే ఇచ్చారు. పెద్ద పెద్ద విండోస్ అవన్నీ కూడా గ్లాసెసే ఉన్నాయి. అదొక్కటి నాకు అంత నచ్చలేదు. మేబీ ఇది ఒక పార్టీ హౌస్ లాగా బాగుంటుంది. లైక్ ఒక 1-2 డేస్ వచ్చి ఫ్రెండ్స్తో పార్టీ చేసుకొని వెళ్ళడానికి అలా బాగుంటుంది. కానీ పిల్లలతో వస్తే మాత్రం నాకు అంత సేఫ్ అనిపించలేదు. మాకెవరికి అనిపించలేదు బేసిక్గా. ఈ బాబునైతే లిటరల్లీ మేము ఒక గాజు బొమ్మని కాపాడుకున్నట్టు కాపాడుకున్నాము. అలా ఉన్నాయన్నమాట ఆ ఇంట్లో స్టేర్స్ కానీ గ్లాస్ కానీ ఇదంతా. హౌస్ అండ్ సర్వీస్ మాత్రం చాలా చాలా బాగుంది. వాటర్కి ఇలాంటి వాటికి ఏ ప్రాబ్లం లేకుండా కంఫర్టబుల్గా అనిపించింది. హలో హలో హాయ్ హాయ్ గాయ్స్ హాయ్. నేను ఈ బాబు కలిసి ఈరోజు హౌస్ టూర్ చేస్తున్నాము. నిజం చెప్పాలంటే ఈ బాబు దగ్గర నుంచి పండు, ఐరా, అబ్బు ఎవ్వరు ఇబ్బంది పెట్టలేదు మాకు ట్రావెల్లో మాత్రం కిడ్స్. అందుకే మాకు ఇంకా స్మూత్గా అయిపోయింది ఈ ట్రిప్ అయితే. నెక్స్ట్ 5 days అయితే మేము ఇక్కడే ఉండబోతున్నాము. ఈ ఇల్లు అయితే మాకు ఎన్నో మంచి మంచి మెమరీస్ని ఇచ్చింది. సీక్వెన్స్ ఆడాము, డాన్స్ పార్టీస్ చేసుకున్నాం, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ చేసుకున్నాము. ఈ వ్లాగ్ ఎడిట్ చేస్తుంటే నాకు చాలా గుర్తుకొస్తున్నాయి ఇలా మా మెమరీస్ అన్నీ. మళ్ళీ వెళ్తే బాగుండు అనిపిస్తుంది. 10 days అసలు ఏ మూలకి సరిపోలేదు. ఇక్కడ నేను మీకు పైన చూపిస్తాను. పైన 2 bedrooms ఉన్నాయి సెకండ్ ఫ్లోర్లో. ఫ్లోర్ అంటే మనకి ఎక్కువ స్పేస్ కూడా ఉండదండి ఎక్కువ ఆడుకోవడానికి. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ 2 bedrooms ఉంటాయి. అండ్ ఆ పైన ఇంకొక 2 bedrooms ఉంటాయి. సారీ, ఆ పైన ఇంకొక 1 bedroom ఉంటుంది. టోటల్ 4 bedrooms ఉన్నాయి. రూమ్స్ అయితే చాలా నీట్గా, చాలా ప్లెజెంట్గా, కంఫర్టబుల్గా అన్నీ అనిపించాయి. అలాగా బీచ్ టవల్స్, లైఫ్ జాకెట్స్ ఇవి కూడా పెట్టారు. ఒకవేళ బీచ్కి వెళ్తే అవన్నీ తీసుకొని వెళ్ళొచ్చని. అండ్ మాకు ఇలా ఎదురుగానే ఒక 10 steps వేసాము అంటే పూల్ కూడా ఉంటుంది, కమ్యూనిటీ స్విమ్మింగ్ పూల్. అక్కడ కూడా చాలా మంది వచ్చి ఆడుకుంటూ ఉంటారు. మేము కూడా చాలాసార్లు వెళ్ళాము అక్కడికి. ఈ24లో బెస్ట్ మెమరీస్ అంటే ఒకటి నేను ఇండియాకి వెళ్ళి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలవడము, ఇంకొకటి మెక్సికోకి వచ్చి నా ఫ్రెండ్స్ని కలవడము. అసలు ది బెస్ట్ మెమరీస్. వీళ్ళు ఎవరంటే హౌస్ మెయింటైన్ చేసేవాళ్ళు. వీళ్ళు వచ్చి హౌస్లో అన్నీ చూపిస్తున్నారు ఏవి ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చాలా టయర్డ్ అయ్యాము. కొన్ని చపాతీస్ పొడి అవి తెచ్చుకున్నాము, అవి తిన్నాము. ఇంకా లాస్ట్కి అవి తిని పడుకున్నాము. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.